సిబిఎన్ తెలుగు ఏమి అభివృద్ధి చేశారని వైకాపా నాయకులు జమ్మలమడుగు ప్రజలను ఓట్లు అడిగేందుకు వస్తున్నారని మాజీ మంత్రి ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. జమ్మలమడుగులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 25వ తేదీ నాడు చివరి నామినేషన్ టైం అయిన తర్వాత జరిగిన ర్యాలీ చాలా ఉత్సాహంగా అద్భుతంగా విజయవంతం చేసిన అందరూ పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. అది ఒక ఉత్సవం మాదిరి ఉండేది పరిస్థితి. నాకు తెలిసి బహుశా ఎక్కలేని విధంగా జరిగింది. ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీలు మరియు 25 పార్లమెంట్లు, ఇరు వర్గాలు అయితే దాదాపు 400 మంది అభ్యర్థులకెల్లా అద్భుతంగా జరిగిందని నాకు రిపోర్ట్ చెప్తున్నారు. కాబట్టి నాకైతే నమ్మకం పూర్తి స్థాయిలో ఉన్నది. అది రుజువైంది. ఇక్కడ గెలుపు గ్యారంటీ అని నేనైతే సులభంగా ఈ ఎలక్షన్ల గురించి చెప్పాలనుకున్నది మీడియా ద్వారా మా వాళ్ళందరికీ, ముఖ్యంగా నేను సోషల్ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు నోట్ చేసుకొని అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కనికరం ఉండి ప్రేమ కలిగి పనిచేసే వాళ్లకు, కనికరం లేకుండా కనక రాజులకు మధ్య పోరాటం, ప్రతి దాంట్లో మోసం, ప్రతి దాంట్లో అబద్ధం, ప్రతి దాంట్లో నీచం, ఈ వ్యవస్థను సర్వనాశనం చేశాను జమ్మలమడుగు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు తగదు. అందులో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుధీకర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి చిన్న తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కూడా ప్రచారానికి వస్తున్నారు. సిగ్గు లేదని అడుగుతానా, ధర్మం లేదని అడుగుతానా? తెలియదా మీకు? అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి ఆధ్వర్యంలో, భారతి గారి ఆధ్వర్యంలో వివేకానంద రెడ్డి హత్య జరిగినది మీకు తెలుసా లేదా? సిబిఐ చెప్పలేదా? ఎవరి చేతిలో ఎక్కడి నుంచి ఫోన్లు పోయినాయి, ఏ టైంలో అటెండ్ అయినారు, ముద్దాయిలు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారా లేదా? ఇంకా వాళ్ళు తెల్లారుజామునే ఫోన్ కాల్ చేసి వాళ్లకు, ఆ జంటకు, అపూర్వ జంటకు, జగన్ భారతికి చెప్పలేదా? ఇది మీకు తెలియదా? సుధీకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రాజశేఖర రెడ్డి తమ్ముళ్లకు తెలియదా? వైఎస్ఆర్ పార్టీకి మీరేం చేసినారో? మీరు ప్రతి దాంట్లో దోపిడీ, ఇసుక మీరు అమ్ముతారు, సారాయిని సీసాలో పోసి సారే అమ్ముతున్నాడు. డిజిటల్ అమ్మకుండా ప్రైవేటుగా 1,00,000 కోట్ల అవినీతి జరగలేదా? ఇసుక 50,000 కోట్ల అవినీతి ఈ రాష్ట్రంలో జరగలేదా? అందులో జమ్మలమడుగులో ప్రత్యేకంగా జరగలేదా? భూ కబ్జాలు చేయలేదా? పెన్షన్లు, రేషన్ కార్డు తగ్గలేదా? కరెంటు రేటు పెంచలేదా? ఉద్యోగస్తులను సతాయిస్తారు లేదా? ఇక్కడ చేనేతలు 30,000 మంది ఉంటే ఆ 30,000 మందికి వాళ్ళ గొంతులు కోసే తప్ప అన్నీ చేయలేదా? కరువు ప్రకటించకుండా ఆపడం ఎందుకు చేసినారు? మత్స్య కార్మికులు ఇక్కడ ఉన్నారు, రిజర్వాయర్లు 2 ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అక్కడ చేపలు పట్టే వాళ్ళకు మీరు నష్టం చేయలేదా? నిరుద్యోగ సమస్య పెంచలేదా? గనులు ఉన్నాయి, ఇక్కడ రాళ్ల గనులు ఉన్నాయి, వాళ్ళను నాశనం చేయలేదా? ఇండస్ట్రీ రాకుండా అడ్డపడలేదా? ఏసీ సిమెంట్ అడ్డపడలేదా? రాజోళ్ళు చెప్పి చేసినారా పని? అక్కడ గండికోట పునరావాసం వాళ్ళకు డబ్బులు ఇచ్చినారా? వాళ్ళ వసతులు కల్పించినారా? ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? గండికోట టూరిజం ఏమైంది? సిగ్గు లేదా ఓట్లు అడగడానికి? అన్ఫిట్ నన్నేదో మాట్లాడతారు. నేను అడుగడుగునా ఏం చేయాలని తెలిసిన పరిజ్ఞానం ఉన్నవానికి మీకు బుద్ధి లేదు, ధర్మం లేదు. ఇక్కడ స్థానిక నాయకుడు సూర్యనారాయణ రెడ్డి ఏందో గెలిపిస్తాడంట అత్యధిక మెజార్టీతో. సిగ్గునాలా? బూతులకు తిరగని దరిద్రుడు నువ్వు. మేము లేకుంటే బూతులు తిరగలేవు, నువ్వు పోలింగ్ బూతులు తిరగలేవు. 9-11 గెలిస్తే నిన్ను సీట్లో కూర్చోబెట్టినా నేను, అవమానం పొంది. అవినాష్ రెడ్డిని గెలిపిస్తాడంట. సిగ్గులే? అవినాష్ రెడ్డిని గెలిపిస్తామనే దానికి. అవినాష్ రెడ్డి కూనికోరు అంటే మాతో బంధుత్వం తర్వాత మా నాశనం కొడతావా నువ్వు? మా నాశనం, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? మీరేమో ఒంటరిగా తిరగాల, మేము అత్యంత ప్రమాదం ఎదుర్కోవాలా? ఆదినారాయణ రెడ్డిని ఓడిస్తారనే దానికి సిగ్గులే? సుధీర్ రెడ్డి కబ్జాలు చేయలేదా? నిన్ను నీచంగా చూడలేదా? సుధీర్ రెడ్డిని గెలిపిస్తావు అంటే ఆదినారాయణని ఓడిస్తావా? నీకు దమ్ముందా? నీకు ధర్మం ఉందా? నీకు ధైర్యం ఉందా? మీ ఇష్టం అనుకుంటారా మీరు? మీ సర్పంచ్ ఎలక్షన్లు చేతులెత్తే నేను సర్పంచ్ ఎలక్షన్ సెట్ చేసిన. మీరు జెడ్పీటీసీ కాకుండా మేము మా కుటుంబం ఎంటర్ అయ్యి జెడ్పీటీసీ చేసినాం.
నీకు రెండోసారి ఏకగ్రీవంగా సర్పంచ్ ఇస్తే నువ్వే పెత్తనం తీసుకున్నావు. ప్రతిసారి నీ చేసే మోసానికి బలైనాం. ధర్మం ఏదో ఒకసారి తెలుసుకుంటాడని పోతా ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తారా?